వ్యాపారం ఎందుకు చేస్తున్నామని అడిగితే లాభాల కోసం అని చెప్తాం. ఎంత లాభం కావాలి అని అడిగితే ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ అనే చెప్తాం. కానీ ఎంత తక్కువ లాభం వీలవుతుందో అది మాత్రం చాలునని నిర్ణయించుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న వారుంటారా? వెతికితే ఒకే ఒక్కరు కనిపించారు. ఆమె కమలత్తాల్ అని పిలువబడే 85 ఏళ్ల తమిళ మాతృమూర్తి. ఈ పేరుతో కన్నా ఇడ్లీ అమ్మ అంటే చాలా మంది గుర్తిస్తారు. కోయంబత్తూర్లో ఆమె ₹1 ఇడ్లీ చాలా ఫేమస్. అయినా సరే ఆమె ధరని ₹1 కంటే ఎక్కువ చేయనేలేదు. ₹1కే ఇడ్లీ, చట్నీ, సాంబార్ పెట్టడం సాధ్యమా? ఎలా లెక్క చూసుకున్నా ఏ మాత్రం గిట్టుబాటవ్వడానికి వీల్లేని వ్యాపారం అది అని మనం అందరం ఒప్పుకుంటాం. 30 ఏళ్ల క్రితం ₹1 ఇడ్లీ అమ్మడంతో వ్యాపారం మొదలుపెట్టిన ఆమె ఒకే ఒక్కసారి పెంచి ₹1 చేశారు. ఇప్పటికీ అదే ధర. రోజుకొక రకం చట్నీతో వడ్డించే ఆమె ఇడ్లీలకి లోకల్ గా డిమాండ్ ఉంది. అయినా సరే ఆమె రేటు పెంచలేదు. కారణం అత్యంత నిరుపేదలకి, మురికివాడల పిల్లలకి అందుబాటులో ఉండాలని. ఒక్క రోజు కూడా పస్తులుండకుండా వారి కడుపు నింపడమే తన ధ్యేయమంటారావిడ. తన జేబు నింపుకోవడంలో కన్నా పేదల, అన్నార్తుల కడుపు నింపడంలోనే తనకి ఆనందం ఉంటుందంటారు ఆవిడ. ఎలా గిట్టుబాటవుతోంది అని అడిగితే రోజుకి 500 ఇడ్లీలు అమ్ముతాను. ₹400 ఖర్చులకి పోగా ₹100 మిగులుతుంది. అది చాలు కదా అంటారామె. కరోనా లాక్డౌన్ సమయంలో ₹2 మాస్కుని ₹20కి, ₹30కి అమ్మిన వ్యాపారులను చూశాం. ఆహార పదార్థాల ధరలు కూడా పెంచిన వారిని చూశాం. కానీ ఈమె ఆ సమయంలో కూడా ఎక్కడా ఆశపడకుండా ₹1కే ఇడ్లీలు అందిస్తూ వచ్చింది. ఆ లాక్డౌన్ సమయంలో ఎందరో వలస కార్మికులకి కూడా ఆమె అదే ధరకి ఇడ్లీలు అందించింది. డిమాండ్ని బట్టి ధర కాదు, పరిస్థితులను బట్టి, ఎదుటివారి నిస్సహాయతను బట్టి రేటు పెంచేయడం కాదు. ఆమె మానవత్వం అలాంటిది. ఆమె నిస్వార్థ సేవకి, అత్యాశలేని వ్యక్తిత్వానికి, ఉన్నదాంతో ఎంత తక్కువ లాభం వీలైతే అంత లాభంతోనే జీవితాన్ని గడపాలనుకునే ఆమె నిస్వార్థ సేవకి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. మరి ఇలాంటి జీవనంతో ఆమె ఇల్లు, వాకిలి ఎలా ఏర్పరచుకుంటోంది? వండడానికి ఇంధనం ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కదా అని అనుకుంటే ఇక్కడే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. సంకల్పంలో నిజాయితీ ఉంటే, ఆచరణలో వెనకాడకపోవటం ఉంటే ప్రకృతే కదిలొచ్చి సహాయపడుతుంది. అదే జరిగింది. ఈమె సేవానిరతికి ముగ్ధుడైన ఆనంద్ మహేంద్ర ఆమెకు ఇల్లు కట్టించారు. ఆమె నిరంతరాయంగా తన ₹1 ఇడ్లీ సంకల్పాన్ని కొనసాగించటానికి చేయూతనందించాడు. అలా ఇంకెందరో దాతలు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఆమె ఏ మాత్రం ఆశించకపోయినా, కోరుకోకపోయినా. ఇలాంటి వ్యక్తులు సమాజంలో జీవిస్తూ ఉండటం నిజంగా మన అదృష్టం. అటువంటి అరుదైన వ్యక్తిని తలుచుకోవడం, పిలుచుకోవడం, సేవారత్న పురస్కారంతో సత్కరించుకోవడం బాధ్యతగా భావిస్తోంది కళామందిర్ ఫౌండేషన్.